సమంతకమణి ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే విషయానికి సంబంధించి పురాణాల్లో కానీ చరిత్రలో కానీ ఒక ఖచ్చితమైన ముగింపు లేదు. పురాణాల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు సమంతకమణిని సత్రజిత్తు కుమార్తె అయిన సత్యభామను వివాహం చేసుకున్నప్పుడు తిరిగి సత్రజిత్తుకే అప్పగిస్తాడు. అయితే ఆ తర్వాత శతధన్వుడు అనే వ్యక్తి సత్రజిత్తును చంపి ఆ మణిని తీసుకువెళ్తాడు. చివరకు ఆ మణి అక్రూరుడి దగ్గరకు చేరుకుంటుంది. శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి పిలిచి విచారించగా అక్రూరుడు ఆ మణిని అందరి ముందు ప్రదర్శిస్తాడు. కృష్ణుడు ఆ మణిని అక్రూరుడి వద్దే ఉంచమని కోరడంతో అది ద్వారకలోనే అక్రూరుడి రక్షణలో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. చాలామంది చరిత్రకారులు మరియు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పురాణాల్లో చెప్పిన సమంతకమణి కాలక్రమేణా కోహినూరు వజ్రంగా మారిందని నమ్ముతారు. ఈ వాదన నిజమైతే కోహినూరు వజ్రం ప్రస్తుతం లండన్ టవర్స్లోని బ్రిటిష్ రాజకుటుంబంలో ఆభరణాల ప్రదర్శనశాలలో ఉంది. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కేవలం పోలికల ఆధారంగా చేసే ఊహ మాత్రమే. కొంతమంది విశ్వాసం ప్రకారం ద్వారక నగరం సముద్ర గర్భంలో మునిగినప్పుడు ఆ మణి కూడా సముద్ర గర్భంలోనే ఉండిపోయిందని భావిస్తారు. మొత్తానికి సమంతకమణి ఒక దివ్యమైన వస్తువుగా పురాణాలకే పరిమితమైందా లేక కోహినూరు వజ్రం రూపంలో ఉందా అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే.